హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను ఒక రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శాండ్విచ్. అండ్ ఇది నా రెసిపీ అయితే అస్సలు కాదు, మా వదిన అయితే వచ్చాను కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసారు నా వీడియోలలో. సో తనైతే ప్రిపేర్ చేసింది. సో ఆ రోజు నేను తను ప్రిపేర్ చేసినప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. సో ఇవాళ అయితే నేను ట్రై చేద్దామని చేస్తాను. సో ఇందులో ఏమీ లేదు, పెరుగుతో చేస్తాము. యాక్చువల్లీ అయితే మయోనీస్తో చేస్తాము, బట్ మయోనీస్ మన తెలంగాణలో బ్రాండ్ అయింది కాబట్టి సో మనం పెరుగుతో అయితే ప్రిపేర్ చేద్దాము. సో ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి, క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకోవాలి, అండ్ చిన్నగా పచ్చిమిర్చి అండ్ గ్రేట్ చేసి పెట్టేసాను. అండ్ కొంచెం సాల్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కీరా, క్యారెట్ అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో అయితే పెరుగు వేసాను ఫ్రెండ్స్. సో పెరుగు సాల్ట్ వేసుకొని చాలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. సో బ్రెడ్ మీద అయితే పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. సో నా దగ్గర అయితే అయిపోయింది, అందుకని నేనైతే టమాటో కెచప్తో అయితే స్ప్రెడ్ చేసి ఈ బ్యాటర్ని కూడా దాని మీద స్ప్రెడ్ చేసి అండ్ చీజ్ అయితే ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ నా దగ్గర క్యూబ్ చీజ్ ఉంది. సో ఆ క్యూబ్ చీజ్ అనేది అయితే నేను మంచిగా గ్రేట్ చేసి అయితే దాని మీద వేసేసాను. సో ఇంకేంటి, మంచిగా 4 వైపులు మంచిగా బటర్ వేసాను, బాగా కాల్చుకున్నాను ఫ్రెండ్స్. సో బటర్ వేసి కాల్చుకున్నాక కట్ చేసినాక దాన్ని లుక్ అయితే చూడొచ్చు మీరు ఒకసారి. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత బాగుంది. టేస్ట్ అయితే ఎమ్ముంది ఫ్రెండ్స్, బాగుంది. అండ్ నేనైతే ఈ రెసిపీ నాకు నేర్పించినందుకు మా వదినకి థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ నాకు ఐటమ్స్ తినడం అయితే చాలా ఇష్టం కాబట్టి. సో ఇంకా బ్రెడ్ అయితే పక్క మన బ్రాండ్ గోల్డెన్ బైట్ బ్రాండ్, అది మన బ్రెడ్ తెలిసి అందరికైతే. సో గోల్డెన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, బట్ మిల్క్ బ్రెడ్ మేబీ క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. మిల్క్ బ్రెడ్ అవాయిడ్ చేసి శాండ్విచ్ బ్రెడ్ లేదంటే ఓట్స్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో రెసిపీ అయితే మొత్తం చూసేసేయండి, ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు ఒకసారి రివ్యూ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకలా కామెంట్స్ అనేది ఎంత అవాయిడ్ చేస్తున్నారు? అఫ్కోర్స్ లైకులు ఇస్తున్నారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దానికి. బట్ రివ్యూ కూడా కొంచెం ఏదో కామెంట్స్లలో ఏదో ఒకటి పెట్టొచ్చు కదా, ఏం పెట్టట్లేరు. సో మీరైతే రివ్యూ అయితే ఇవ్వండి. సో ఇలాగైతే చేశాను. సో ఐ హోప్ మీరు కూడా ఇలాగే ట్రై చేసి నాకు ఒకసారి రివ్యూ అయితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే అఫ్కోర్స్ అందరికీ కూడా నచ్చదు, వెరైటీ ఫుడ్ తినాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకైతే పక్కా నచ్చుతుంది. బికాజ్ ఐ లవ్ ఫుడ్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇవాళైతే మా హస్బెండ్కి చేసి పెట్టాను. లాస్ట్ టైం మా వదిన చేసినప్పుడు కూడా తిన్నారు, బట్ ఇవాళ చేసి పెడితే తను కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నారు. సో ఐఎమ్ హ్యాపీ. బాకీ మా పిల్లలు అయితే తినలేరు ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు తినరు, ఇంకా అంతే, వాళ్ళకి ఏం చేయలేము. ఆయనైతే నేను ఫుడ్ లవర్ని కాబట్టి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఇంకా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ అయితే తెస్తాను. నాలాగే మీలో ఎవరైనా ఫుడ్ అయి ఉంటే మాత్రం పక్కా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎంజాయ్ చేసేయండి. బాయ్. దీంట్లో నీళ్ళు